హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీద నువ్వు శుద్ధపూసవా అని కొన్ని ఆరోపణలు చేసినాడు. నేను కాదు, నువ్వు కూడా శుద్ధపూసవు కాదు అని చెప్పే ప్రయత్నం చేసినాడు. అసలు ఎమ్మెల్యే గారికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఎమ్మెల్యే గారు శుద్ధపూసే అని చెప్పడం కోసం, అది ఎట్లా అని వివరించే దానికోసం ఈరోజు మీ ముందర కూర్చున్నాడు. ఇది 2 కోట్ల రూపాయల 271 టన్నుల స్టీల్ ప్రొద్దుటూరు హౌసింగ్ స్కీమ్ కోసం, పేదల గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన స్టీలు మార్కెట్ యార్డ్ గోడౌన్లో పెట్టింటే అది మాయమైంది అనే దాని మీద చర్చ. మార్కెట్ యార్డ్ గోడౌన్లో పెట్టిన స్టీల్ మాయమైంది. దీంట్లో ఇది నిర్వివాద అంశం. ఆయన ఒప్పుకున్నాడు, మనం ఒప్పుకున్నాం, తేలాల్సింది. ఇది ప్రభుత్వ సొమ్ము కాబట్టి తేలాలా అని అందరం కోరుకుందాం. నువ్వు కూడా అదే అడిగినావు. అని ఇది అట్టదిప్పి ఇటు తిప్పి మాకు మెడకు చుట్టేదానికి ప్రయత్నం చేసినాడు. ఇది తప్పు. ఇట్లాంటి ఆరోపణలు చేయని ఇది శుద్ధంగా మంచిది కాదు. దాన్ని తెలుసుకో, చరిత్ర అది మొత్తం డీటెయిల్స్ అయినా తెలుసుకొని నేను మాట్లాడిండాల. ఈ పర్చేజెస్ 2022లో జరిగినాయి. స్టీల్ పర్చేజెస్ 2000 యాక్చువల్గా వాస్తవంగా ఈ పర్చేజెస్ జరిగినాయా? పర్చేజ్ జరగకుండానే బిల్లులు చేసి డబ్బులు దొబ్బేసినారా? లేకపోతే స్టాక్ తెచ్చి నిజంగా అమ్ముకున్నారా? ఇది దేవుని తెలియాలా. ఇంకా ఇప్పటివరకు అంత డీటెయిల్స్ లేకపోలే. ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి వేటికి. కానీ ఆడ ఉండే స్టాక్ అంటే వీళ్ళ రికార్డులలో స్టాక్ ఉంది అని రాసుకుంటూ వచ్చినారు. ఎందుకంటే అది యూటిలైజ్ కాలేదు కాబట్టి. మెటీరియల్ కొన్నట్టుగా, కొనేది ఇక్కడ ఉన్నట్టుగా. నిజంగా కొన్నారా? కొనకనే బిల్లులు చేసుకున్నారా? కొని అమ్ముకున్నారా? ఇది ఇప్పటిదాకా తేలని విషయం. వాస్తవంగా ఇది అసలు వెలుగులోకి ఏ విధంగా వచ్చింది? వెలుగులోకి రావడానికే ఎమ్మెల్యే గారు కారణం. ఏమిటి? రాజశేఖర్ అనే ఒక ఈ గారు ఉన్నారు, ఈ మధ్య రిటైర్ అయినాడు. ఈ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అతనికి స్టాక్ రికార్డులు చూపిస్తున్నారా నాయన మీరు? 271 టన్నుల స్టాక్ ఉందని చూపిస్తున్నట్టు. ఆ గోడౌన్లో ఏముందో నాకు చూపించండి, నాకు మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పితే ఈ సుబ్రహ్మణ్యం, రాజశేఖర్ అనే ఈ ఛార్జ్ తీసుకునే నుంచి ఒక్కరోజు కూడా గోడౌన్ ఓపెన్ చేసి దాంట్లో మెటీరియల్ చూపిలే. ఒక్కరోజు కూడా కన్సర్న్ ఈ మెటీరియల్ చూడలే. ఈయన చూడలేదని 2-3 సార్లు పీడీకి లెటర్లు పెట్టినాడు. అయ్యా నాకు చూపించమంటే, నాకు స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయమంటే ఇటు చేయడంలే, సుబ్రహ్మణ్యం నా మాట వినడంలే, మీరు చర్యలు తీసుకొని ఓపెన్ చేయించి నాకు స్టాక్ చూపించండి అని. ఆ విషయం అట్టా ఇట్టా తెలిసి మనకు తెలిస్తే ఎమ్మెల్యే గారు పీడీకి ఫోన్ చేసినాడు. ఇది దాదాపు 1.5 months 2 months అయింది. ఇప్పటికి 2 నెలలు. అంటే ఇది ఓపెన్ చేసింది 15 రోజులు అయితే, అంతకుముందు 1.5 months నుంచి పీడీ గారు ఇక్కడ వచ్చి స్టాకు ఓపెన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి గోడౌన్ ఓపెన్ చేస్తురా అండి అని. గోడౌన్ ఓపెన్ చేస్తురా అండి అని ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే, సార్ అది బీగాలు కనపల్లే, అది వాడు ఇక్కడికి ఆడనకు ఉన్నాడు, వాని దగ్గర ఉన్నాయంట. ఇట్లా దాదాపు 1 నెల రోజులు గడిపినాడు. 1 నెల రోజులు గడిపి మళ్ళా తర్వాత 1 నెల రోజులు ఏమయ్యా పీడీ మళ్ళీ ఇంకా రావడం లేదని మళ్ళీ ఫోన్ చేస్తే, సార్ అది ఓపెన్ చేయాలంటే 25,000 ఖర్చు అవుతుంది, ఖర్చు ఎక్స్పెన్సివ్ అది, కాబట్టి అది కూడా కష్టం సార్ తీయాలంటే అట్టా ఇట్టా అని మళ్ళీ మాట్లాడినాడు.
అండ్ ఆయన 25,000 నేను ఇస్తారా అని వచ్చి తీస్తురా గోడౌన్ ఓపెన్ చేస్తురా అని బలవంతం చేస్తే తర్వాత వారం రోజులకు 15 రోజులకు వచ్చి గోడౌన్ ఓపెన్ చేసినారు పగలగొట్టి. అప్పుడు లేదు అంటే ఈ పీడీకి కూడా తెలుసు లోపల లేదనే విషయము పీడీకి ముందే తెలుసు. మరి పీడీ ఇతను ఛార్జ్ తీసుకుని ఇతను వచ్చిన తర్వాత అమ్ముకున్నారా, ముందే అమ్ముకున్నారా, లేకపోతే ముందే అమ్ముకున్నారు కాబట్టి తెలుస్తుందనే విషయంతో ఇతను కుమ్ముక్కైనారా అతనికి డబ్బు ఇచ్చి? ఇవన్నీ కూడా తెలియాల. నువ్వు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఆ పీడీని పెట్టిన సాక్ష్యాన్ని కేసుని పెట్టి నువ్వు పీడీ పలానా రోజు వరకు ఉంది అని చెప్తున్నావు. అసలు అది ఓపెన్ చేసింటే కదా ఆ రోజు. నువ్వు సెప్టెంబర్ 25 సంవత్సరం పోయిన సంవత్సరం పీడీ వచ్చి ఓపెన్ చేసి స్టాక్ ఓకే మేము చూసినప్పుడు బాగున్నాయి అని చెప్పినాడు. నీకు 2-3 సార్లు పెట్టినాడు ఈ రాజశేఖర్ నా గోడౌన్ స్టాక్ హ్యాండ్ ఓవర్ చెయ్యని ఇన్ రైటింగ్ లెటర్స్ పెట్టినాడు. లేదు అసలు స్టాకే చూపిలే, గోడౌనే ఓపెన్ చేయలే. గోడౌన్ ఓపెన్ చేయాలంటే 25,000 ఖర్చు అవుతుంది, నాకు కష్టం సారినావు. అట్లతోటి సెప్టెంబర్ 25 దాకా ఉండాలి స్టాక్. రికార్డులో వాళ్ళు ఏదైతే రాసుకున్నారో ఏ పొద్దుడు దాకా ఎంటర్ చేసుకున్నారో ఉందని ఆ రికార్డును చూపిస్తున్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆఫీషియల్ రికార్డ్స్ ఏం చేస్తారు, ఏ పొద్దుడు దాకా రికార్డు రాసుకుంటే ఆ పొద్దు దాకా ఇది కరెక్ట్ అని చెప్తారు, మళ్ళీ మాయమైందని. దానికి చెప్పేది ఇంకోటి కూడా ఏం కారణం ఏం చెప్తున్నారు తెలుసా? గోడౌన్ల దగ్గర నుంచి మున్సిపల్ హై స్కూల్ గోడ ఒకటి పాల్గొట్టుకుని ఆ పక్క ఎత్తకపోయినారు, బండ్లు అట్టుపోయినాయి అని. అసలు గోడ పాల్గొట్టకుండా అంటే ఈడ రాయల్గా బీగాలు తీసుకొని పోయినారు, మళ్ళీ బీగాన్ని తీసి పక్కన గోడ అన్న ఎవరికి కనపడకుండా అన్న వేసిపోయినారా? ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఇప్పుడు 2 సార్లు మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? అయ్యా ప్రొద్దుటూరు అనే ఊరు పుట్టినాల నుంచి 33,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ పొద్దుటి దాకా నిన్నటి ఎలక్షన్ దాకా 33,000 ఉంటే 23,000 ప్లాట్లు కావాలని చెప్పి వీళ్ళు అప్లై చేసినారు. ఇది పెద్ద స్కామ్, డబ్బులు దొరికేదానికి చేసినారు. దీని మీద ఎంక్వైరీ జరగాల. దాంట్లో కూడా ప్రజల నుంచి ఇక్కడ ఉండే రేట్లు, గవర్నమెంట్ రేట్లు కానీ ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ రేట్లు పెన్షన్ చేసినారు. దాదాపు 115 ఎకరాలు రామేశ్వరం పొలము ప్రభుత్వ రేట్ అయితే 11 లక్షలే. ఆడ కొనేది 11 లక్షలు 12 లక్షలు, అంతకు మించి అయితే లేదు వాస్తవంగా. మీరు రామేశ్వరం పొలానికి మీరు ఎందుకంటే ప్రజల దగ్గర మీరు వివరణ కావాలంటే మీరు పోయి పొలంలో రైతులతో విచారించుకోవచ్చు, భూముల మిన్నలతో. అదేవిధంగా మీనాపురము కొత్తపల్లి పంచాయతీలో, బొల్లవరం పంచాయతీలో పొట్టిపాడు రోడ్లో కొన్నారు. రామేశ్వరం పొలంలో కొనేది 11 లక్షలు, దాన్ని 27 లక్షలు కొన్నారు. గవర్నమెంట్తో కొనిపించినారు. 11 లక్షలది ల్యాండ్ అక్వైరీ చేసి 27 లక్షల రూపాయలు గవర్నమెంట్కి అమ్ముతారా? ఇంకొకటి ఇక్కడ మిగతాది మీనాపురం కానీ పొట్టిపాడు రోడ్లో కానీ ఇప్పటికీ మీరు రైతులు విచారించినా కూడా ఈ పొద్దు కూడా చెప్తారు వాళ్ళు తీసుకునేది వాళ్ళకి వచ్చిన రేట్ ఎంత అని. 12 నుంచి మ్యాక్సిమం 20 లక్షల రూపాయలు ఏ రైతు తీసుకోలే. ఈ మొత్తం 480 ఎకరాలు కొన్నారు. 480 ఎకరాల్లో యావరేజ్న కొంత 27 లక్షలు, కొంత 40 లక్షలు అయితే యావరేజ్న 35 లక్షల రూపాయలు గవర్నమెంట్తో కొనిపించినారు ల్యాండ్. కానీ రైతులకు వచ్చిండేది 12 నుంచి 20 లక్షల రూపాయలు లోపే ఇచ్చింది. మ్యాక్సిమం ఒక 15 అనుకో, 18 నుంచి 20 లక్షల రూపాయలు ఏడపోయిందా? ఇది మీ అసలు స్కామ్. అన్నిటికంటే గుర్తించాల్సినది. దీనికి సాక్ష్యాలు ఉండవు, ఎందుకంటే రైతులు పెద్ద డబ్బులు, రైతులు పెద్ద నిపి వివరాలు తీసుకున్నారు, అగ్రిమెంట్లు పెట్టుకొని చెప్పులు తీసుకున్నారు. అసలు స్కాము ప్రజలు గుర్తించాల్సింది. ఇదేదో ప్రభుత్వం ఉరిశిచ్చబడుతుంది, దీంతో ప్రూవ్ అవుతుంది నేను చెప్పడంలే. జరిగిన వాస్తవం ప్రజలు గుర్తించండి. ఇది రాజమౌళి ప్రసాద్ మాట తీరుతో నిన్న ఒకే విషయాన్ని దాదాపు 33 నిమిషాలు సేపు చెప్పినాడు. ఆడ జరిగింది వరదలాడి చూసినా వరదలాడి శుద్ధపూస కాదు అని అంతే. ఇంతేనా చెప్పిండేది? నేను 2 నిమిషాలు వివరణ ఇచ్చిన. ఆ 2 నిమిషాల్లో చెప్పిన సబ్జెక్టే 33 నిమిషాలు సేపు పొద్దాగా అదే చెప్పినాడు. ఇది ఈ భూమి ఆడబోయింది, భూమి విలువ ఎందుకు ఇంత ధర పెట్టి కొనాల్సి వచ్చింది? ఈ రైతులకు మేలు చేసినారా మీరేమన్నా? ఇంత దోసుకొని మళ్ళా దీన్ని ఎంత అంటే టోటల్ వాల్యూ 480 ఎకరాలు 162 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. 162 కోట్ల రూపాయల్లో దాదాపు
80 కోట్ల రూపాయలు పక్కకు పోయింది. 85 కోట్ల రూపాయలు ఇక్కడ పెద్దలకు వాళ్ళ చేతిలోకి మునిగిపోయింది. ఇంత దారుణం చేసినారు. 1 కోటి 2 కోట్లు కాదు మీరు చేసిండేది. ఇది కాకుండా కన్స్ట్రక్షన్కు 157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఇప్పటికి. సిమెంట్ కానీ ఇసుక కానీ మిగతా మెటీరియల్స్ అన్నీ పెట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా కూడా. ఇన్లైన్ తయారైనటిన్ని 115 ఇండ్లు ఎట్టట్టున్నాయి తెలుసునా? మొత్తం 362 కోట్లు పోతే మీరు కట్టిన ఇల్లు ఇట్టున్నాయి. 110 ఇండ్లు కడితే మీరు కట్టిన ఇండ్లు ఇట్టున్నాయి. దాదాపు ఇంటికి 2 కోట్ల 2 కోట్ల రూపాయలు ఖర్చు. ఇప్పుడు పేదలకు పెంచిన ఇండ్లకు పేదలకు కోసం చేసిన హౌసింగ్ స్కీమ్ పేరుతో జగనన్న కాలనీ అనే పేరుతో మీరు పెట్టి 362 కోట్ల రూపాయలు మొత్తం టోటల్ అంటే 362 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఎంతమంది ఇళ్లలో చేరినారా? ఇళ్లలో చేరింది ఎంతమంది ఉన్నారు? 15 మంది 20 మంది ఇళ్లలో చేరిన వాళ్ళు ఉన్నారు. అయిపోయింది అనేటి మీరు 115 ఉన్నాయి. 115 ఇళ్లలో కూడా ఈ స్థాయిలో ఉన్నాయి. మొత్తం మొండి గోడలు, కొన్ని అయితే ఇంకా ఈ పునాదుల్లోనే ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టి ఇంత దోపిడీ చేసి మళ్ళీ మీరు గుడ్డ కాల్చి ముఖం మీద వస్తామని ఎమ్మెల్యే గారి మీద వేస్తారా? బోడిగుండుకు మోకాలికి మీరు చుట్టినట్టు ఉంది. ఏమన్నా అర్థం ఉంది దీంట్లో? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయిందంట. గవర్నమెంట్ వచ్చి ఎవరైతే ఈ పీడీ చెప్తున్నాడో పీడీనే చూడలే, ఓపెన్ చేయలే, ఎప్పుడు పోయిందో తెలియదు. ఇదంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే ఆ పొద్దు అసలు దోషులు అంటే ఆ పొద్దు కూడా నీ పేరు వస్తాయని మేము చెప్పడంలే, కానీ దోషులు అనేది తేలుతారు. ఎందుకంటే ఊడి చేసినా కూడా ఆఖరికి పోయేది ఉద్యోగస్తులే. అది నీకు తెలుసు కాబట్టే చాలా ధైర్యంగా కేకలు మీసాలు లేకపోతే కేకలు వేస్తున్నావు. కానీ ఎవరు పాపం చేసినారని ప్రొద్దుటూరు ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా తెలుసు ఈ పాపంలో భాగస్వాములు ఎవరనేది. అది ఒకటి గుర్తుపెట్టుకోసాలి. నేను పొద్దాగా నిజాయితీపరుని నేను నిరూపించుకోవాలనే నువ్వు చెప్తే నేను అవినీతిపరుని అవుతాను. సీతమ్మ ఏదో సాగలోడు అన్నాడని సీతమ్మ పతివ్రత కాకుండా పోలే. కాబట్టి నా ప్రాతిపత్యాన్ని రుజువు చేసుకునేదానికి పొద్దాగా నేను శీల పరీక్షకు ఉండాల్సిన పనులే, మా శీల పరీక్ష చేయించుకోవాల్సిన పనులే. ప్రొద్దుటూరు ప్రజలకు అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తుంటారు. ప్రొద్దుటూరు ప్రజల మనసులో అంతా నేనుండా. ఎమ్మెల్యేకి ఓట్లేసిన వాళ్ళు, వరదారెడ్డికి ఓట్లేసిన వాళ్ళ మనసుల్లో కూడా తానే ఉన్నామంట. అట్టబోలిచి మేము నీ దగ్గర పోయి 1000 మందిలో కూడా మేమే ఉంటామంట అయితే. కాబట్టి ఇవన్నీ మానుకొని నీ ఆత్మసాక్షి ఒకసారి నీ ఆత్మను పరిశీలన చేసుకుంటే ఎవరు దొంగ, ఎవరు ఏం చేసినారు, వాళ్ళు ఎట్టేటోళ్ళు మీరెట్టేటోళ్ళు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏదో ఒక ఆరోపణ ఎవరితోనూ అన్నాయంట. నేను పొద్దాక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా, ఏదో ఒకటి చెప్తానే ఉంటా. ఈ 2 ఏళ్ళు వాళ్ళ మీద ఏదో ఒకటి వేస్తానే ఉంటానని. 2 ఏళ్ళు నువ్వు ఏదో ఒకటి వేస్తున్నానే ప్రజలకైతే తెలుసు నువ్వు మాట్లాడుతానే నిజం అబద్ధమేది. నేను ఇది ఆరోపణలు ఆయన చేసినాడు కదా, ఈ శీల పరీక్ష కోసం నేను చేయడంలే, లేకపోతే ఇది నన్ను అవినీతి పడు అనుకుంటాను ప్రొద్దుటూరు ప్రజలు ఓట్లు వేయరనో, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ రాజకీయం కోసం నిన్ను వేస్తున్నారని కూడా అనడంలే. నిజాయితీగా ఉండడం అనేది సీతమ్మకి ఎట్లయితే ప్రాతివర్త్యం మీరు సాకులోడు అంటానో మంగళోడు అంటానో కాదు సీతమ్మ, అది ఆమె నైజం. అదేవిధంగా నిజాయితీ అనేది మా నైజం. మేము ఆ విధంగా ఉంటాం. నేను ఎవరి కోసమో ఎవరైనా అనుకుంటారనో లేకపోతే పబ్లిక్ ఓటేలు దానికోసం ఉండడంలే. మాకు ఒక ఆత్మసాక్షి అనేది ఉంది, భగవంతుడు ఒకటి ఉన్నాడనేది ఒకటి నమ్మకం ఉంది. వాళ్ళ కోసం మేము నిజాయితీగా ఉండదాము, సాధ్యమైనంత వరకు పద్ధతిగా బతుకుతామని బతుకుతున్నాము. నీకోసం వాళ్ళ కోసం అనేది కాదు. స్కీములో ఇది అన్యాయం జరిగిన విషయమైనా కూడా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియాలి. దానికోసం మీరు విస్తృతమైన ప్రచారం చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే 15,000 ఇండ్లు కడుతున్నామని చెప్పి 15,000 ఇండ్లకు సంబంధించిన సిమెంట్ వచ్చింది, స్టీల్ వచ్చింది, డోర్స్ వచ్చినాయి, విండోస్ వచ్చినాయి, ఎలక్ట్రికల్ సామాన్ వచ్చింది, కానీ ఇల్లు లేవు. ఇసుకే ఎత్తినారు. 15,000 ఇండ్లకు కావాల్సిన ఇసుక అంతా పోయింది. ఇండ్లు ఎట్టపోయినాయి, ఎట్టపోయినాయి ఇండ్లు. 15,000 ఇండ్లకు సంబంధించిన స్టీల్ తెచ్చుకుండ్రి, సిమెంట్ తెచ్చుకుండ్రి,
ఇసుకే తెచ్చుకున్నారు, డోర్లు విండోలు తెచ్చుకున్నారు, ఎలక్ట్రికల్ సామాన్లు తెచ్చుకున్నారు. ఇన్నేటమైనాయా? ఎలకలు తిన్నాయా? ఎలకలు తినంటే ఒకవేళ ఎలక్ట్రికల్ సామాన్లు కావాలంటే ఎలకలు కొట్టినాయంటే కొట్టినాయి అనుకోవచ్చు, లేదా దొంగతనం జరిగిందంటే అట్టాడు ఏదో చిన్న చిన్న ఎలక్ట్రికల్ సామాన్లు అది దొంగతనం జరిగింది. ఇంత భారీగా కుంభకోణం చేసి జరిపి మళ్ళీ మీరే దొంగ అని కేకలేస్తారా? అంటే కలియుగం వచ్చింది అని క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకంటే అన్యాయం లేదు దీంట్లో. కలియుగ సిమ్టమ్స్ అంటే అంతమయ్యేదానికి వచ్చిందో లేకపోతే నేటేటోళ్ళు ఉంటే తొందరగా అంతమవుతుందో తెలియదు. మరి నేటేటోళ్ళు ఉన్నారంటే ఆ పదవుల్లో తొందరగా కలియుగం పూర్తి అయిపోతుంది. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397, ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.